హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు జొన్న దోశ పోసానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా నేనైతే ఒక బౌల్ తీసుకున్నానండి. అందులో ఒక గ్లాసు జొన్నలు తీసుకున్నానండి. అలాగే హాఫ్ గ్లాసు మినపబ్యాలు తీసుకున్నానండి. అలాగే హాఫ్ గ్లాస్ రైస్ బియ్యం కూడా తీసుకున్నానండి. అందులో కొద్దిగా శనగబ్యాలు వేసినానండి. అలాగే కొద్దిగా మెంతులు కూడా వేసినానండి. ఇవన్నీ వేసిన తర్వాత శుభ్రంగా మనం 2 సార్లు కడుక్కుందామండి. ఎలాగా శుభ్రంగా 2 సార్లు కడుక్కొని కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టుకుందామండి. ఇవి నేను ముందు రోజే ఇవి నానబెట్టుకోవాలండి. ముందు రోజే నానబెట్టుకోవాలి. మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ మార్నింగే కొంచెం నానబెట్టుకోవాలండి. ఎక్కువ నానితే అంత బాగుంటుందండి దోశ. ఇప్పుడు చూడండి, నేనైతే మార్నింగ్ నానబెట్టి నైట్ మిక్సీ పెట్టుకున్నానండి పిండిని. అలా మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా అవన్నీ నానబెట్టినవన్నీ పోసుకొని కొద్దిగా వాటర్ పోసుకుందామండి. కొద్దిగా వాటర్ పోసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. మీరుంటే ఏవైనా కొద్దిగా రైస్ కానీ అటుకులు కానీ బొరుగులు కానీ ఏమన్నా ఉంటే వేయొచ్చండి, బాగా వస్తుంది. ఇంకా నేనైతే ఏం వేయలేదండి. చూడండి, ఇప్పుడు మెత్తంగా అయింది కదా. ఇప్పుడు బౌల్లో వేసుకుందామండి ఆడిచ్చిన పిండిని. మళ్ళీ ఒకసారి వేసుకుందామండి. ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకుందామండి. కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, ఎలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇవి రాత్రి అంతా నానబెట్టుకుంటే మార్నింగ్ వచ్చేసరికి పిండి అనేది పైకి పొంగుతుందండి బాగా. చూడండి, ఇప్పుడు మార్నింగ్ నేనైతే పిండి పొంగింది కాబట్టి పక్కన తీసిపెట్టి మళ్ళీ కొద్దిగా వేరే దాంట్లో కలుపుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి ఎలా కలుపుతున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. అలాగే మనము కలుపుకున్న బట్టి కొంచెం పిండి అనేది గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. నేనైతే కొద్దిగా వాటర్ పోసి కలుపుకున్నానండి. మరీ ఎక్కువ వాటర్ పోయొద్దు, నీళ్ళుగా ఉంటే బాగుండదు. ఇప్పుడు చూడండి, కాస్త నూనె వేసి ఎరగడుద్ది. కాస్త ఒక పిండి పోసి రౌండ్గా అనుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నూనె వేసుకుందామండి పైన. నూనె చుట్లు వేసుకున్నాక చూడండి దోశ ఎంత బాగా ఎర్రంగా కాలుతుందో. మన మామూలు దోశ కంటే ఈ దోశ చాలా బాగుంటుందండి. చూడండి ఎట్లా వస్తుందో, మామూలు దోశ మాదిరే ఉంది ఎర్రంగా. ఇది చాలా హెల్త్ కూడా బాగుంటుందండి జొన్న దోశ. చూడండి ఎలా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్